ఆ జిల్లాలో కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు గౌరవం దక్కడం లేదా? హస్తం పార్టీలో చేరిన నేతలు ఇప్పుడు ఎందుకు తలలు పట్టుకుంటున్నారు? హస్తం పార్టీకి గుడ్ బై చెప్పడానికి అసలు కారణాలు ఏంటి? ఇంతకు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ నాయకులు ఎవరు? ఆ జిల్లా ఎక్కడ? డీటెయిల్స్ ఈ స్టోరీలో. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ చతికిలబడింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. నిర్మల్ జిల్లా నుండి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆసిఫాబాద్ నుండి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనపతో పాటు ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి వరకు బాగానే ఉంది. కానీ గులాబీ దళం నుండి హస్తంగూటికి చేరిన నేతలకు సరైన స్థానం దక్కడం లేదని ఇప్పుడు ఆ నేతలు లోలోన మదన పడుతున్నారట. దానికి తోడు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలకు కొత్తగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన నేతల మధ్య సయోధ్య కుదరడం లేదని పెద్ద టాక్ నడుస్తోందట. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలు పార్టీలో తమ పరిస్థితి ఏంటని ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారట. ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనపలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న రావి శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనప్ప మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందట. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనప్పకు పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని ఆయన అనుచరులు తీవ్ర ఆవేదన చెందుతున్నారట. తమకు గౌరవం లేని పార్టీలో తమ నాయకుడు ఇమడలేకపోతున్నారని కోనప్ప అనుచరులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారట. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని కోనప్ప తన అనుచరుల ముందు వాపోతున్నారట. ఇక తాడో పేడో తేల్చుకోవడానికి కోనప్ప సిద్ధమైనట్లు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్తో కోనప్ప సంప్రదింపులు జరిపారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల కేస్లాపూర్లో జరిగిన నాగోబా జాతరకు కోనేరు కొనప్ప ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి వాహనంలో కలిసి రావడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందట. దీంతో కోనప్ప ఇక గులాబీ పార్టీలోకి చేరడం దాదాపు ఖాయమైందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుండి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత గులాబీ పార్టీ కండువా కప్పుకుని సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోనప్ప రాకను వ్యతిరేకిస్తుండటంతో బీఆర్ఎస్ లో కోనప్పను చేర్చుకుంటారా లేదా అనేది పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోందట. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడడంతో పార్టీలో వివాదాలు ఉండకూడదని గులాబీ పార్టీ భావిస్తోందట. ఒకవేళ కోనప్పను చేర్చుకుంటే నియోజకవర్గంలో పార్టీ బలం కూడా పెరుగుతుందన్న ఆలోచనలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారట. కోనేరు కోనప్ప పార్టీ మారబోతున్నారన్న ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. కోనప్పను బుజ్జగించడానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రంగంలోకి దిగి చర్చలు జరిపారట. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యమిస్తామని భరోసా ఇచ్చారని జిల్లాలో పెద్ద టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీని కోనప్ప వీడితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మరికొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పే అవకాశం ఉందని గమనించిన జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీలో అలకతో ఉన్న నాయకులను బుజ్జగించే పనిలో పడిందట. దీంతో కోనప్ప కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేదంటే గులాబీ కండువా కప్పుకుంటారా అనేది జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోందట. అయితే కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన బుజ్జగింపుల ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.